అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష తెలుగుదేశం. ఈ రెండు పార్టీల మధ్య గుంటూరు పార్లమెంటు స్థానం కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి దాదాపుగా అభ్యర్థుల ప్రకటన రెండు పార్టీల నుంచి పూర్తయినట్లే. ఎందుకంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతని ఎంపీగా, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా, పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన ఎన్ఆర్ఐ, ఈయన దాదాపుగా ప్రకటించినట్టుగానే మరి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్ఆర్ఐ దాని మీద కొంత వ్యతిరేకత ఉంది, ఇంకా అది ఉన్నప్పటికీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపుగా ఫైనల్ అయినట్టే అని అంటున్నారు. ఇద్దరి మధ్య ఒక కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ, ఇద్దరు కూడా మంచి పట్టున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కి ఆ ఎన్ఆర్ఐ కాబట్టి ఆర్థికంగా మంచి ఇది ఉన్నటువంటి వ్యక్తి. అతను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు రోసయ్య, ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు, ఈయన్ని ఎంపీగా ప్రకటించడం అనేటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. అంబటి రాయుడికి ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ అంబటి రాయుడికి సంబంధించినటువంటి విషయంలో అతను వెనక్కి తగ్గటము, ఆ తర్వాత నర్సరావుపేట ఎంపీ ఈయన లావు కృష్ణదేవరాయలు కూడా కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయన్ని నర్సరావుపేట నుంచి గుంటూరుకు తెస్తే మంచిదనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించడం, ఆయన అంగీకరించకపోవడం, ఆయన పార్టీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మిగతా నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ విధంగా పోటీ ఉండబోతుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఇక్కడ కాపుల్ని ఎంపిక చేసుకోవటం వెనక పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి స్ట్రాటజీ చేసినట్లే. ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో కాపులు 2.5 లక్షల మంది ఉంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 2,35,000 మంది ఉన్నారు. ముస్లింలు 2,10,000 మంది ఉన్నారు. అందుకనే ముస్లింలు ఆల్రెడీ ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు తమకు అనుకూలంగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గుంటూరు సంబంధించినటువంటి ఈస్టు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా వాళ్ళ కుమార్తె నూరి ఫాతిమాకి ఇవ్వడానికి దాదాపుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించినట్టుగా సమాచారం. ఇక్కడ ఆలీని తీసుకొస్తారని మొదటి ప్రచారం జరిగినప్పటికీ కూడా సినిమా యాక్టర్ ఆలీకి వేరే చోట ఇస్తారు అనేటువంటి దాని మీద అంటున్నారు. అయితే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక క్లారిటీగా ఉంది. నూరి ఫాతిమా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏంటి, ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నజీర్ అహ్మద్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. అతను కాకుండా ఆయన 2019లో ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ముస్లింలకు కాకుండా కాపులకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. ఇక్కడ ముస్లిం 45,000 ఉంటే కాపులు 38,000 మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. కాబట్టి ఎలాగూ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి ఇచ్చారు కాబట్టి ఇక్కడేమన్నా కాపులకి ఎమ్మెల్యేగా ఇస్తే కొంత ఇది ఉపయోగపడేటువంటి అనేటువంటి దాని మీద ఒక ఆలోచన చేస్తున్నారు. అది ఏమవుతుంది, ఎవరు అభ్యర్థి ఏంటి అనేది తేలాల్సినట్టున్నారు. ఈ గుంటూరు పశ్చిమానికి వచ్చేసరికల్లా ఆల్రెడీ మంత్రి విడదల రజని చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు 2కి వెస్ట్ దానికి తీసుకొచ్చారు. ఇక్కడ యేసురత్నం మొన్న 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ కీలకం ఎవరు అంటే యేసురత్నము, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి. మద్దాలగిరి ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే చోట ఆయన్ని పోటీ చేయించేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు సహకారం ఉంటే విడదల రజనీకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ గెలుపు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నల్లేరు మీద నడకైతే కాదు. మంత్రి కాబట్టి విడదల రజని ఆమె బీసీ సామాజిక వర్గం, వాళ్ళ భర్త కాపు సామాజిక వర్గం. ఆ విధంగా కొంత ఆర్థికంగా కూడా మంచి
పరిపుష్టంగా ఉన్నటువంటి లీడరు విడుదల రజని. కాబట్టి ఆవిడ గెలవటానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద. తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం ఎవరు క్యాండిడేట్ ఫైనల్ అవ్వాలి. దీని మీద అసలు ఈ గుంటూరు 2 అంటే అందరిని అక్కడే లెక్కలు వేస్తూ ఉంటారు. ఆలపాటి రాజా ఒకవేళ ఆయనకి తెనాలి ఇవ్వకపోతే ఆల్రెడీ తెనాలి నాదెండ్ల మనోహర్కి ఇస్తే జనసేన పార్టీ తరఫున, లేదు అని అంటేనే ఇక్కడే గుంటూరు 2 ఇవ్వచ్చు అని ఆయనకి. కోవెలపూడి రవీంద్ర, నాని, ఆయన ఇదంతా భాష్యం ప్రవీణ్ మొన్నటిదాకా ఎంపీ రేసులో కూడా ఉన్నాడు ఆయన. మరి ఈయనకి ఇవ్వచ్చు గుంటూరు 2 అనేటువంటి దాని మీద. మన్నవ మోహన్ కృష్ణ ఎన్ఆర్ఐ ఒక అతను, రాయపాటి శైలజ వాళ్ళు కూడా రాయపాటి కుటుంబం నుంచి కూడా అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒకవేళ గుంటూరు 1లో తెలుగుదేశం కాపులకి ఇవ్వకపోతే గుంటూరు 2లో ఇస్తే ఎట్లా ఉంటుంది అనే ప్రయోగం. ఎందుకోసం అంటే ఈ డేగల ప్రభాకరు ఫార్మా దీంట్లో వ్యాపారంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి అతనికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద లీడర్ మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక తాటికొండ విషయానికి వచ్చేసరికల్లా మాజీ మంత్రి మేకతోటి సుచరితను పత్తిపాడు నుంచి తాటికొండకు మార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. అయితే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచే తెనాలి శ్రవణ కుమారు మొన్న ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. మళ్ళీ ఆయనకే ఇస్తారా, ఎవరికైనా మారుస్తారా, ఏంటి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఆయనకి ఆ విషయంలో ఇంతవరకు అయితే ఏమీ తేల్చనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. అయితే ఇక పత్తిపాడు నియోజకవర్గానికి వచ్చేసరికల్లా మేఘతోటి సుచరిత అక్కడ ఆ నుంచి ఇటు వచ్చారు కాబట్టి ఆ స్థానంలో బాలసాని కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే ఇన్ఛార్జిగా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే అతను సర్వే మళ్ళీ ఒకసారి జరిపిస్తే అతను పూర్తి స్థాయిలో సరిపోడు అనేటువంటిది అక్కడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టలేరు అనేటువంటి దాన్ని చర్చ జరుగుతుంది. ఎందుకంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆ జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ తరఫున ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈ సీట్లో జనసేన కూడా మాకు ఇవ్వాలి, కేటాయించాలి, మాకు ఎక్కడైనా సరే ఒక 2 తాటికొండ కానీ పత్తిపాడు కానీ, పత్తిపాడులో కాపు సామాజిక వర్గం వాళ్ళు అత్యధికంగా ఉన్నారు కాబట్టి పత్తిపాడు నియోజకవర్గాన్ని మాకు కేటాయించండి అని జనసేన వాళ్ళు కూడా అడుగుతున్నారు. అక్కడ ఒక టీచరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి చలపతి ఆయన జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఉమ్మడిగా తనకు కేటాయించమని చలపతి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలసాని కిరణ్ కుమార్ కాకపోతే మరి ఇప్పుడే ఈ మధ్యకాలంలో నేను 2 రోజుల క్రితము రావెల కిషోర్ బాబు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో. మరి రావెల కిషోర్ బాబుకి ఏమన్నా ఇస్తారా, లేదు అంటే రావెల కిషోర్ బాబుని ఎంపీగా ఏమన్నా బాపట్లకు పంపిస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికల్లా ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళాడు, ఆయన గంజి చిరంజీవికి ఇచ్చారు బీసీ సామాజిక వర్గం అనే దాని మీద ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశం నారా లోకేష్ ఉన్నాడు, నారా లోకేష్ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గంజి చిరంజీవి ఆయన పద్మశాలి సామాజిక వర్గం నుంచి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వటం వల్ల ఎస్సీ ఎస్టీలు అక్కడ ముస్లింలు వీళ్ళు సహకరించేటువంటి పరిస్థితి ఉంటే మేము గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. కానీ నారా లోకేష్ గట్టిగా నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. దీంతో కొంత అనుకూలత ఉండొచ్చు అనేటువంటి దాని మీద నారా లోకేష్కి ఎడ్జి ఉంది అనేటువంటి దాని మీద. కానీ నారా లోకేష్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డిని వేశారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ ఓటమి ఖాయమంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక పొన్నూరు విషయానికి వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నాదెండ్ల ధూళిపాడు నరేంద్ర కుమార్, ఈయన అనేక సందర్భాలు ఇప్పుడు 6 సార్లు 7 సార్లు గెలిచారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు కిలార్ రోసే చేతులు. ఇప్పుడు కిలార్ రోసేకి కాదు అని రావి వెంకటరమణకి ఇవ్వచ్చు, ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడరు, ఈయనకి ఇవ్వచ్చు ఇక్కడ అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా ఫైనల్ అవ్వాల. తెనాలికి సంబంధించి మాత్రం అన్నాబత్తుని శివకుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. ఇక్కడ ఒకవేళ మద్దాలగిరికి గుంటూరు 2లో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ తీసి వేస్తే అతను వైశ్య సామాజిక వర్గం కాబట్టి అవకాశం ఉండొచ్చు అనే దాని మీద. మరి టీడీపీ జనసేన కూటమిలో నాదెండ్ల మనోహర్కి
పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించాడు ఈ సీట్ని. మరి అయినా సరే ఆలపాటి రాజాకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ అనుచరులు పెద్ద గందరగోళం చేయడం, మేము ఆత్మహత్య చేసుకుంటాం, పెట్రోల్ పోసుకుంటాం, ఇలాంటివన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు నాదెండ్ల మనోహర్కి ఇస్తారా, లేదంటే నాదెండ్ల మనోహర్కి ఏమైనా కృష్ణా జిల్లాలో ఇస్తారు, విజయవాడ వెస్ట్లో అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఒకవేళ ఇక్కడ మారిస్తే నాదెండ్ల మనోహర్ని విజయవాడకి, ఆలపాటి రాజాకి తెలుగుదేశం పార్టీ తరపున ఇవ్వచ్చు. లేదు అంటే జనసేన తరపున తెనాలి నాదెండ్ల మనోహర్కి ఇస్తే మన ఆలపాటి రాజా ఇప్పటికే అక్కడ పాదయాత్ర గీదయాత్ర చేస్తున్నాడు, నియోజకవర్గం తిరుగుతుంది. మన ఆయన ఏమైనా గుంటూరు 2 గాని ఇస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బహుశా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కీలకమైనటువంటిదిగా పోటాపోటీ పరిస్థితులు ఈ రోజున గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోటీ 2 పార్టీల మధ్య, ప్రధాన పార్టీల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి.